బావ మా అమ్మలతో దావతున్నది కదా నడు పోదాం. నాకు చెప్పలేదు, నేను రాను, నువ్వు ఒక్కదానేవో. అలా అమ్మ నీ అల్లుడికి దావత్ చెప్పలేవంట, అలిగిండు దావత్కు రాడంట. ఒకసారి అల్లుడికి ఫోన్ నేను మాట్లాడతా. ఇగో ఇస్తున్నా. చెప్పత్తమ్మా. ఏంది అల్లుడు ఇట్లా అలిగితే ఎట్లా? మనం ఒకటి పండ్ల వాడి మర్చిపోయినా రండి దావతుకు. సరే సరే వస్తున్నాం, ఇద్దరం వస్తున్నాం. ఏం లేదు, ఓ చిన్న మాట, కిరాణా సామాన్ లిస్టు వాట్సాప్ చేస్తున్నా, వచ్చేటప్పుడు జర పట్టుకరా. ఇక నువ్వు ఒక్కదానివో. బావా మొన్ననే ఉగాది అయిపోయింది, ఈ కొత్త సంవత్సరం నుంచైనా నువ్వు మందు తాగుడు బంద్ చేయి. సరే బుజ్జి, బంద్ చేస్తా. లేదు నువ్వు మందు తాగుడు బంద్ చేస్తా అంటే నేను అమ్మ. అరే రామా, బంద్ చేస్తా అని చెప్తున్నా కదా, తాగా. ఈ రోజు నుంచి మందు తాగా నేను. నా మీద ఒట్టే. సరే ఇగో నీ మీద ఒట్టు, ఈ రోజు నుంచి మందు తాగా. సరే బావా. సరే మరి నేను ఆఫీస్కి పోయి వస్తా. మేడం నేను జనాభా లెక్కల కోసం వచ్చిన. చెప్పండి. మీ పేరు చెప్పండి మేడం. అక్కం బుజ్జి. మీ ఆయనని పిలువండి. లేడు డ్యూటీకి పోయిండు. అవునా? మీ పిల్లలు ఉంటే పిలువండి. లేరు స్కూల్కి పోయిండ్రు. అవునా? కనీసం మీ అత్తమామనన్న విలువ. మా అత్త మామకు నాకు లొల్లయింది, వాళ్ళను ఇంట్లోకి చెలగొట్టిన, వాళ్ళు కూడా లేరు. అవునా? బావా ఈ రోజు నా పానం బాగలేదు, ఇంట్లో పనులన్నీ నువ్వు చేయవా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఇంట్లో పనులన్నీ నన్ను చేయమంటావు? నేను మొగోడే అన్నాను ఇంట్లో పనులన్నీ చేస్తాడా? పోనాడు అక్కడ నాడు సప్పుడుదాకా. సరే సరే. 5 నిమిషాల తర్వాత. చెప్పరా. అరే బాలాజీ, ఈరోజు మందు నా పైలతోనే దాపుతున్నా, నడువు వహించుకోదాం. అవునా? సరే వస్తున్నా. ఏమే బుజ్జి, మా దోస్తుగాడు మందు పార్టీ ఇస్తాడంట, పైసలు వాడే పెట్టుకుంటాడంట, నన్ను రమ్మంటుండు, నేను పోయొస్తా. ఏం పోయే అవసరం లేదు, నాకు జ్వరం వచ్చింది, ఇంట్లో పనులు చేయమంటే చెయ్యవా? ప్లీజ్ బుజ్జి ప్లీజ్, పోయొస్తానే. సరే ఇంట్లో పనులన్నీ చెయ్యు, అవి అయిపోయినాక పో. సరే. అమ్మా అయ్యా, ఇంట్లో పనులన్నీ చేసి పానం మర్చిపోయిందిరా నాయన. ఏమే బుజ్జి, ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి, ఇక నేను నా దోస్తుగాని దగ్గరికి పోతున్నా. యాడికి పోతావు? నేనే కావాలని ఇంట్లో పనులు చేయాలని నీ దోస్తుకు ఫోన్ చేసి అట్లా చెప్పించిన.